ముందుగా ఈ సభకు మన మన బాధలను తెలుసుకోవడానికి యువ సంగ్రామ సదస్సుకు వచ్చేసినటువంటి కాబోయే సీఎం గారికి మన కేటీఆర్ అయినటువంటి కేటీఆర్ సార్కు స్వాగతం సుస్వాగతం. యంగ్ డైనమిక్ లీడర్, దేశంలోనే ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలని నిరూపించినటువంటి మన కేటీఆర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కే నవీన్ గౌడ్, అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అన్న. నుండి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని దాదాపు ఒక 4 రోజుల నుండి దిల్సుఖ్ నగర్లో వానకు తడుచుకుంటూ ఎండకు ఎండుకుంటూ సీఎం రేవంత్ అన్న మన పని అయిపోయింది, మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే, నెక్స్ట్ 2 years తర్వాత మన పని ఏందో అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోయిందా వెంకటరమణ, గోయిందా గోయిందా. మనం అంతవరకు తెచ్చుకోవద్దు సీఎం రేవంత్ రెడ్డి అన్న. ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మనం గెలిపించుకున్నాం. తీరా చూస్తే కోటి సుల్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు డైలీ. మీరు అబద్ధాలు మాట్లాడితే ఈడ సహించేవారు ఎవరు లేరు. మీరు తక్షణమే 5,000 వేస్తున్నారు కదా, 5,000 నోటిఫికేషన్ వేస్తున్నారు కదా, ఈ ప్రెస్ నోట్ వెనక్కి తీసుకోండి. అదేవిధంగా మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరని చెప్పి జియో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పి తీరా చూస్తే మమ్మల్ని సభలు పెట్టించుకుంటూ కన్నీరు కారిస్తున్నామన్నా వెంటనే జియో నెంబర్ 46 రద్దు చేయండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి 38, కానిస్టేబుల్ 36కు తక్షణమే పెంచాలి. లేదంటే ఇదే పాలమూరు బిడ్డగా చెప్తున్నా, మీరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచకుంటే తెలంగాణలో మరో 10 లక్షల మందితో విలియన్ మార్చ్ అనే కార్యక్రమం చేయబోతున్నాము. మీరు అంతవరకు తెచ్చుకోకండి అని ఒక పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాలు ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. సీఎం రేవంత్ అన్న మా బాధను చూసి మా శత్రువులు కూడా బాధపడుతున్నారు, మా బాధలను చూసి మీడియా వాళ్ళు కూడా బాధపడుతున్నారు, మా బాధను చూసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాధపడుతుంది, మా బాధను చూసి పోలీస్ వ్యవస్థ బాధపడుతుంది. మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి సీఎం స్థాయిలో ఉండి మా బాధ మీకు అర్థం కావట్లేదన్న. మీ మనమడికు పూరులు వేసుకోవడానికి ఇచ్చిన టైము కూడా మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అన్న. ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి అన్న. మేము పాకిస్తాన్లో ఉట్టలే, అస్సాంలో ఉట్టలే, తెలంగాణ ఉట్టినామన్నా. వేరే స్టేట్ వాళ్ళం కాదు, వేరే దేశం వాళ్ళం కాదు. మా బాధ చూడండి. మీరు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చిన ప్రెస్ నోట్ని 7,000తో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా, ఆ ప్రెస్ నోట్లు వేరేకి తీసుకోండి. లేదంటే గోయిందా గోయిందా వెంకటరామర్ గోయిందా. నెక్స్ట్ ఎలక్షన్లో నేను చెప్తున్నా కేటీఆర్ అన్న, నిరుద్యోగి సర్వే చెప్తున్నా, మీరు కూడా ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కదా, మీరు కూడా ఈ 2-3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, కోడంగల్లో డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత, కోడంగల్లో డిపాజిట్ లేకుండా బాధ్యత ఒక పాలమూరు బిడ్డనే తీసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నా, గుర్తుపెట్టుకోండి. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. మహబూబ్నగర్లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 సీట్లు ఇచ్చినాం. ఒక బాధతోనే చెప్తున్నా, మీరు కూడా వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మహబూబ్ నగర్లో ఒక్క సీటు కూడా రాని అని బిడ్డ గుర్తుపెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సోదరి ఆస్మా గారు మాట్లాడతారు. ఎక్కడికి వినిపించాలి? సెక్రటరేట్